అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. పరిశుద్ధ లేఖనములో నుండి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందామండి. ఈ నెల వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నవంబర్ 2వ తేదీన 2025 దేవుడు మనకు చక్కటి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నారు. చదవండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందామండి. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేస్తూ ఉండగా నేను ఆలకించేదను. హల్లెలూయా. అందరు ఏక మనసుతో చెప్పండి, హల్లెలూయా. ఈ వాక్యపు వాగ్దానం మీద చేయబెట్టుకోండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి. అందరూ పరిశుద్ధ గ్రంథం మీద చేయి పెట్టుకుని యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనం మీద చేయి పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఈ వాక్యపు వాగ్దానమును నా జీవితంలో నెరవేర్చండి నాయనా, కృప చూపించండి. ఈ వాగ్దానము నాలో నెరవేర్చండి తండ్రి. మీరే వాగ్దానం చేసి ఉన్నారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్తోత్రములు, స్తోత్రం. ఈ వాక్యపు వాగ్దానము నాలో పరిపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా కృప చూపించండి నాయన. స్తోత్రములు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. చెప్పాలి, ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ఈ నెలంతా దేవుడు మన జీవితంలో ప్రతి క్షణము, ప్రతి పూట, ప్రతిరోజు నెరవేర్చునుగాక. చెప్పాలి, హల్లెలూయా. ఈ యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనములో వారికి ఇలాగు జరుగును. అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇలా జరగాల్సిందే. మనం ఏమనుకుంటాము, మన వారిని కొంతమందిని వాళ్ళకి ఇలా జరగాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదండి. వారికి ఇలా జరుగును, రాబోతున్న దినాలలో వాళ్ళకి ఇలా జరుగుతుంది, వీళ్ళకి ఇలా జరుగుతుంది అని చాలామంది ఇలా జరుగును అని కొంతమంది మైనస్గా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే వారికి ఇలా జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచూ ఉండగా నేను ఆలకించేదను. ఆమేన్ చెప్పండి, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వేడుకొనక మునిపే, నీ నోట్లో నుండి మాట రాక మునిపే, నీ హృదయంలో ఇక ఆలోచించక ముందే దేవుడు నీ ఆలోచనను గుర్తెరుగుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు 10 మాసాలు మీరు ప్రార్థన చేశారు, కష్టపడి ప్రార్థన చేశారు. కానీ ఈ సంవత్సరం చివరిలో ఈ 11, 12 ఇంకా డిసెంబర్ రాబోతూ ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు వేడుకొనక మునిపే, నువ్వు ఆలోచించక మునిపే, నీవు మనవి చేస్తూ ఉండగా నేను ఆలకిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడనమాట. చూడండి, వారికి ఇలాగు జరుగును. ఏమి జరుగుతుంది? ఒకటేంటంటే, ఏమి జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, వారు ఎవరు? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, వారికి ఇలాగు జరుగును. హల్లెలూయా. ఏమి జరుగుతుంది చెప్పండి? ఏం జరగబోతుంది? మన సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, తర్వాత మన దేశంలో కానీ
మన రాష్ట్రాల్లో కానీ కొన్ని విషయాలు జరగబోతూ ఉన్నాయి. రాబోతున్న యొక్క దినాలలో దేవుడు కొన్నింటిని జరిగించబోతూ ఉన్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు జరిగించాడు, ఇప్పుడు జరిగిస్తూ ఉన్నాడు. రాబోతున్న దినాలలో ఆయన జరిగించబోతూ ఉన్నాడు. ఆయన నడిపించే దేవుడు, ఆయన సింహాసనాసీనుడై ఆయన ప్రతిదీ ఇలాగు జరుగునుగాక, ఇలాగు జరుగునుగాక, ఇలాగు జరుగునుగాక, ఇలా సృష్టించబడునుగాక అన్నప్పుడు సమస్తమును సృష్టించబడింది. చెప్పాలి హల్లెలూయా. వారికి ఇలా జరుగును అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. వాగ్దానం చేసిన వాడు ఎవరు? ఆయన మరుగై ఉన్న ఆ యొక్క ఆత్మస్వరూపైన దేవుడు. అటు ఇటు ఎవరు చూడొద్దండి. దేవుని యొక్క వాక్యాన్ని మనసారా హృదయపూర్వకంగా మనం వినాలి. ఎవరి వైపు చూడకూడదు, దేవుని వైపు. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మీకంటే నేను కాదు, మందిరం కాదనమాట. ఇక్కడ యేసు మాత్రమే మీకు కనిపించాలి. చెప్పాలి హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనిపించాలి? అందరూ చెప్పండి, ఎవరు కనిపించాలి ఇక్కడ? యేసు మాత్రమే. యేసు క్రీస్తు మాత్రమే మీకు కనబడుతున్నాడా? వారికి యేసు మాత్రమే కనబడ్డాడంట, ఇంకా ఎవరూ కనబడలేదు. చక్కటి మాట అది. యేసు మాత్రమే, యేసు వాక్యం మాత్రమే మనము ధ్యానించాలి. యేసు వాక్యం మీదనే మనం మనసు ఉంచుకోవాలి. మనుషుల వైపు, లోకం వైపు కాకుండా. మందిరానికి వచ్చిన నీవు ఎంతో దూరం నుంచి ఎంతో ఖర్చు పెట్టుకొని ఎంతో ప్రయాసతో ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మందిరానికి మీరు వచ్చి ఉన్నారు. మీరు మీ జీవితంలో ఏదో ఒకటి కార్యం జరగాలి. మీ జీవితంలో ఏదో ఒక కార్యం జరగాలి. దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, వారికి ఇలాగు జరుగును అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటే, వారు ఎవరు అనేది ఈ దినాన తెలుసుకోవాలి. వేడుకొనక మునుపే మీరు దేవునిని ప్రతిమలాడుకుంటూ ఉంటారు గత దినములన్నిట. కానీ రాబోతున్న దినాలలో ఇలాంటి వారిగా మీరు మార్చబడినట్లయితే మీరు నోట్లో నుంచి వచ్చిన యొక్క ప్రార్థన వెంటనే ఆలకిస్తాడండి. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచించి తీర్మానం చేసుకున్నట్లయితే రాబోతున్న యొక్క దినాలలో మీ జీవితంలో వారికి ఇలాగు జరుగును అని వాగ్దానం మనలో నెరవేర్చబడుతుంది. లేకపోతే నెరవేర్చబడదు. మీరు చక్కగా, యవనస్తులైన మీరు, స్త్రీలైన మీరు చక్కగా ఈ వాక్యాన్ని విని వారికి ఇలాగు జరుగును అనే మాటను మనము గమనించి, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేస్తూ ఉండగా నేను ఆలకించేదను అని చెప్తూ ఉన్నాడు. మనవి చేస్తూ ఉండగానే ఆయన ఆలకిస్తాడంట. వేడుకుంటూ ఉండగానే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారికి ఇలాగు జరుగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారికి ఏమి జరుగుతుంది? ఏం జరుగుతుందంటే పరిశుద్ధులు అక్కడే వ్రాయబడింది. చూడండి, ఇర్మీయాకు రాసిన గ్రంథంలో 30వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే చదవండి. సియోనులో చదవండి. యెషయా గ్రంథం, క్షమించండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చదవండి. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ నోట మాట వినగానే నీకు ఉత్తరమిచ్చునుగాక. ఇది జరుగుతుందన్నమాట. వారికి ఇలాగు జరుగును అంటే ఏం జరుగుతుందంటే చూడండి, సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉంటారు. ఎక్కడ మీరు కాపురం ఉన్నారు? సియోనుకు, యెరూషలేములో మందిరంలో మీరు కాపురం ఉన్నారు. మీరు ఒక జనం అన్నమాట, దేవుని బిడ్డలు మీరు. నువ్వేమాత్రము కన్నీళ్ళు విడవవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించబోతూ ఉన్నాడు. ఇది జరుగుతుంది ఖచ్చితంగా దేవుడు నిన్ను కరుణించబోతూ ఉన్నాడు. ఆయన నీ మాట వినగానే ఖచ్చితంగా ఉత్తరమును దయచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా.
ఇది జరగబోతుంది. వారికి ఇలాగు జరుగును. ఎవరికి? వారికి ఇలాగు జరుగును. ఎవరికి జరుగుతుంది? ఎవరికి జరుగుతుందంటే, చూడండి, నీవిక కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఇది జరగబోతుంది. ఆయన నీ మాట వినగానే నువ్వు మాటలు సిద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో మాటలు సిద్ధపరచుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యములో ఉన్న యొక్క మాటల చేత ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా నీ ప్రార్థన, నీ మొర్ర ఆలకించి నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి రాబోచిన దినాలలో నీకు ఉత్తరమిచ్చునుగాక. ఇంకా ఏం జరుగుతుంది చెప్పండి? ఉత్తరమిస్తానని ప్రభు సెలవిచ్చుచున్నారు. వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను. ఇది జరగబోతుంది. వారు మనవి చేస్తుండగా నీ మనవి ఏంటి? నీ కోరిక ఏమిటి? నీ కోరిక ఏమిటి? మీరు నాకు మొరపెట్టుదురు, మీరు నాకు ప్రార్థన చేయుచు వచ్చేదరు, నేను మీ మనవి ఆలకించును. హల్లెలూయా. ఇది జరగబోతుంది. చెప్పండి అందరూ హల్లెలూయా. వారికి ఇలాగు జరుగును. హల్లెలూయా. ఏం జరగబోతుంది? నీ నోట్లో నుండి మాట వెలువడిన వెంటనే ఉత్తరాన్ని దేవుడు తయారు చేస్తాడు అనమాట. ఒక ఉత్తరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, జవాబును అనుగ్రహిస్తాడు. నువ్వు మొరపెట్టుచూ ఉండగానే, నువ్వు ప్రార్థించుచూ ఉండగా నేను నీ మనవిని ఆలకిస్తానని దేవుడు సెలవించుచూ ఉన్నాడు అన్నమాట. వారికి లాగు జరుగును. ఏం జరుగుతుంది? నువ్వు ఆశించినది తప్పనిసరిగా దొరుకుతుంది. చెప్పండి కొట్టండి. నువ్వు ఏదైతే ఈ నెలలో ఆశించబోతూ ఉన్నావో, నువ్వు ఏదైతే ఆశ కలిగి, ఏదైతే కోరిక కలిగి దేవుని చిత్తానుసారంగా వారు కోరినది ఆయన వారికి ఇచ్చును. కోరిన రేవుకు ఆయన నిన్ను నడిపించును. పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? ప్రార్థన దేవుడు ఆలకించాలనుకుంటున్నావా? పరిశుద్ధాత్మను పొందాలనుకుంటున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలనుకుంటున్నావా? ఆయనతో మాట్లాడాలనుకుంటున్నావా? ఏదైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో ఈ నెలలో, ఏదైతే నువ్వు ఆలోచిస్తూ చదువులో దీవించబడాలనుకుంటున్నావా? జ్ఞానము కావాలనుకుంటున్నావా? నువ్వు ఆశించింది ఏదో ఖచ్చితంగా దేవుడు నీకు దొరికింపజేస్తున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా నీ జీవితంలో కరుణించబోతున్నాడు. హల్లెలూయా. మందిరం విషయంలో కూడా దేవుడు మన మనవిని ఆలకించి రాబోచున్న దినాలలో ఉత్తరమును దయచేసి నువ్వు చేసే ప్రతి మనవిని ఆలకించి రాబోచున్న దినాలలో గొప్ప కార్యములు ప్రభు చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. నువ్వు వేడుకొనక మునుపే వారిని బట్టి నేను అలాగూ చేసేదను అంటున్నాడు అన్నమాట. ఎవరిని బట్టి? వారిని బట్టి. యెషయా గ్రంథంలోనే రాయబడి ఉంటుంది. 65వ అధ్యాయములో 8వ వచనం చివరిలో వారిని బట్టి నేను ఇలాగూ చేసేదను. ఎవరిని బట్టి అంటే సేవకులను బట్టి. కింద వాక్యంలో మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. సేవకులను బట్టి చేయబోతూ ఉన్నాడు. మీ ప్రార్థనను బట్టి దేవుడు చేయబోతూ ఉన్నాడు. సేవకులు, విశ్వాసులు చేస్తున్న యొక్క మనవి దేవుడు కరుణించి కృప చూపించి నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో నువ్వు కలలు కనాలన్నమాట. కలలు కనాలి. ఆశతో, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి దేవుని యొక్క చెప్పాలి హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి ఆశీర్వదించి రాబోతున్న దినాలలో నీ ఆశ, వారు ఆశించినది వారికి దొరుకుతుంది. వారు కడుపారా తిని తడిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు కడుపారా తిన్నారంట. దేవుడు పోషించారు ఇశ్రాయేలును. కడుపారా తిని దేవుడు పోషించి వాళ్ళని తనిసిరి అంటే తృప్తి చెందిరి. తర్వాత వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించుచూ ఉన్నాడు. ఏదైతే మీరు ఈ నెలంతా ఆశిస్తూ ఉన్నారో వచ్చే నెల కానీ రాబోతున్న యొక్క సంవత్సరాలలో కూడా ఈ వాక్యపు వాగ్దానం మనకు సరిపోయినది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వారు కోరినది ఆయన వారికి ఇచ్చును. మీరు ఏది కోరుకుంటారో, మీరేది ప్రార్థన చేస్తారో, మీరేదైతే దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని బట్టి మాటలను సిద్ధపరుచుకొని ఆయన సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నారో వాటిని అన్నిటినీ దేవుడు చేయునుగాక, మీకు దొరుకునుగాక.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని కరుణించునుగాక. ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచారం చేస్తూ ఉన్నాడు అన్నమాట. వారికి ఇలాగు జరుగును. వారు ఎవరు? ఇప్పుడు మనం సబ్జెక్టులోకి రావాలి. ఇప్పుడు ఇలాగ జరుగును అని చెప్పాడు కదా దేవుడు. ఏమి జరుగుతుందో చెప్పాడు. హలో, ఏమి జరుగుతుందో చెప్పాడు. ఏం జరుగుతుంది? ఆయన నోట మాట వచ్చిన వెంటనే ఉత్తరం ఇస్తాడు, నీ మనవిని ఆలకిస్తాడు, నువ్వు ఆశించింది దొరుకుతుంది. ఇది వారికి ఇలాగ జరుగును అనే దానికి జవాబు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మీరు బాగా గమనించండి. వారు ఎవరు? ఇక్కడ ఒకటో గేర్ వేసాడు, రెండో గేర్ వేసాడు దేవుడు. ఇంకా మూడో గేర్ వేయాలన్నమాట. ఒకటో గేర్, రెండో గేర్ వేసి ఆగి ముందుకు ఇలా జరగాలి అంటే వారు ఎవరు? ఎవరికి దేవుడు చేస్తాడు ఇవన్నీ? ఆశించింది దొరకాలి. నీ నోట మాట ఎప్పుడైతే వస్తుందో వెంటనే ఉత్తరం కావాలి, దేవుని ద్వారా నీకు జవాబు కావాలి, నువ్వు ఆశించి దొరకాలి. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావు అన్నీ జరగాలి, ఆలకించాలి, ఉత్తరం ఇవ్వాలి, దొరకాలి. తర్వాత నీవు ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళాలి. ఇవన్నీ జరగాలంటే వారు 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 అని రాయబడింది. ఎవరు వారు? ఎవరు వారు? వారు అని రాయబడింది కదా. ఎవరు వారు? మొదటి మాటగా మనం గమనించినట్లయితే చదవండి, వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి మాట వారు ఎవరు అనేది, ఆ వాక్యాన్ని మనం బాగా చదువుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే చదవండి, కీర్తనల గ్రంథం 119 3వ వచనం చదవండి. త్వరగా చదవాలి. వారు ఆయన మార్గములో నడుచుచు ఏ పాపమును చెయ్యని వారు. చెప్పాలి హల్లెలూయా. వారంటే ఎవరు? ఆయన మార్గంలో నడవాలి. మొదటి మాట, ఆయన మార్గంలో నడుస్తూ ఏ పాపమును చేయని వారు వాళ్ళ జీవితంలో ఏదైతే ఆశిస్తారో, ఏదైతే కోరుకుంటారో వాళ్ళ జీవితంలో జరుగుతుందన్నమాట. వారు ఎవరు? వారికి దేవుడు ఎందుకు చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. వారు ఎవరు? వాళ్ళు ఎవరండి? వారు ఎవరంటే బాగా వినండి. వారు ఆయన మార్గములో నడుచుచు ఏ పాపమును చేయని వారంట. వారంటే మనమే. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే దేవుడు. దేవుని యొక్క మార్గాలలో మనము నడవాలి. దేవుని యొక్క మార్గాలలో నడవాలంటే ఏ పాపము మనము చేయని వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనలో పాపము ఉండకూడదంటే మనలో ఏముండాలి? దేవుని యొక్క మార్గాలలో ప్రతిరోజు నడుస్తూ ఉండాలండి. అలాంటి వారే దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా మార్చబడతారు. వారు ఆయన మార్గంలో నడుచుచు ఏ పాపమును చేయని వారు. వారిలో దేవుని యొక్క బీజం అన్నమాట. ఆయన బీజం ఉండాలి. ఎవరి బీజం అంటే యేసయ్య బీజం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం అమ్మా ఆమేన్. అల్లరి చేయకూడదు అమ్మా, అల్లరి చేయకూడదు ప్లీజ్. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. వారిలో దేవుని యొక్క బీజం. బీజం అంటే ఏంటి? బీజం అంటే దేవుని యొక్క వాక్యం అండి. దేవుని యొక్క వాక్యము మీలో ఉండి మీరేం చేయాలంటే దేవుని యొక్క మార్గాలలో చిన్నగా నడిపించబడుతూ ఉండాలన్నమాట. దేవుని యొక్క బీజం మనలో ఉండాలండి. దేవుని యొక్క వాక్యం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు, ఆత్మలో జన్మించిన ప్రతివాడు ఆయన బీజము నిలుస్తుంది గనుక వాడు పాపము చేయడు. బీజం అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము మీలో ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యము జీవవాక్యము
పరిశుద్ధమైన వాక్యము, ఆత్మలను రక్షించే వాక్యం. ఈ వాక్యమే మన పాదములకు దీపమై ఉన్నట్లయితే, ఈ వాక్యమే దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నట్లయితే మనము పాపము చేయము. హల్లెలూయా. వారు అన్నమాట, వారు ఆయన మార్గములో నడుచుచు ఏ పాపమును చేయని వారు. ఆయన బీజం అంటే దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నట్లయితే నువ్వు చక్కగా దేవుని యొక్క మార్గాలలో ఎలా నడుస్తావు? వెలుగు లేకయే చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతావు అన్నమాట. వెలుగు లేకపోయినా, వెలుగు లేకయే చీకటిలో నడుచుకుంటూ వెళ్ళిపోతావంట. చీకటి ఉంది, ఇంకా వెలుగు అవసరం లేదనమాట. దేవుని యొక్క వాక్యమే వెలుగుగా ఉండి, ఒకవేళ అది చీకటిగా ఉన్నా చూడండి, వెలుగు లేకయే ఈ లోక సంబంధమైన లైట్లు, ఈ లోక సంబంధమైన సూర్యుని వెలుగు లేకపోయినప్పటికీ దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉన్నట్లయితే చూడండి, నువ్వు చీకటిలో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతావు అనమాట. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడని దేవుని యొక్క వాక్యం ఈ దినాన మనం గ్రహించాలి. మనము దేవుని యొక్క సంబంధులమని, లోక సంబంధమంతయు దేవుని దుష్టుని యందు ఉన్నదని, దుష్టుని యందు పడి ఉన్నదని మనం ఎరగాలి, మనం తెలుసుకోవాలి. దేవుని మూలముగా పుట్టిన వాడు ప్రతి ఒక్కరూ దుష్టుని గ్రహిస్తారనమాట, వాని తంత్రములను గ్రహిస్తారు. దేవుని మూలముగా ఎవరైతే జన్మిస్తారో, దేవుని యొక్క వాక్యము ఎవరైతే హృదయములో ఆ యొక్క ప్రకాశిస్తుందో, దేవుని యొక్క వాక్యం అనే యొక్క బీజములు ఎవరిలో ఉంటుందో వాళ్ళు పాపము చెయ్యరు, వాళ్ళు దుష్టుని జయించి ఉన్నారు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికి అన్నిటికంటే, చీకటి కంటే, పాపము కంటే, భయంకరమైన మాంత్రికులకు అందరికంటే నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడండి. నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. కాబట్టి నీలో ఏముండాలంటే దేవుని ఆత్మ సంబంధమైన బంధమును కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యమును కలిగి ఉండాలి, బీజమును కలిగి ఉండాలి. ఆ బీజం నీలో ఉన్నట్లయితే చూడండి, ఆ యొక్క విత్తనం నీలో ఉన్నట్లయితే అది పెరిగి పుష్పించి చిగురించి తర్వాత పెద్దగై కొమ్మలుగా విస్తారమైన పెద్ద చెట్టుగా మార్చబడుతుంది. దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నట్లయితే ఒక చిన్న విత్తనమే పెద్ద మర్రి చెట్టుగా మార్చబడిపోయింది. కాబట్టి చిన్న వాక్యము, ఒక వాక్యమే అండి చాలు, ఒక చిన్న వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు ఒక విస్తారమైన దీవెనల చేత నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడి నీ ద్వారా అనేకులకు నెమ్మది, సమాధానము, ఒక క్రైస్తవునిగా నువ్వు జీవిస్తావు. దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నట్లయితే, దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నట్లయితే, వాక్యపు వెలుగు మన హృదయంలో ఉన్నట్లయితే నువ్వు చూడండి, చీకటిలో సహితము, వెలుగు లేకపోయినా సహితము నువ్వు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తావని దేవుని యొక్క వాక్యము ఈ దినాన మనం తెలుసుకోవాలి. మొదటి మాట అది. మొదటి మాట, వారు ఎవరు, వారికి దేవుడు ఎందుకు చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఏం చెప్పాను? వారికి లాగు జరుగుతుంది అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను బాగా అర్థం చేసుకోవాలి. వారంటే ఎవరు అని చెప్తున్నాను. వారంటే ఎవరు? మొట్టమొదటిగా వారంటే ఎవరు? వారు ఆయన మార్గములలో నడుచుచు ఏ పాపమును చేయని వారు. కాబట్టి దినాన ఆయన బీజం, ఆయన వాక్యం మన హృదయంలో నీరు కట్టి ఫలించినట్లయితే నువ్వు చక్కగా నడుస్తావండి, హ్యాపీగా నడుస్తావు, ఏ టెన్షన్ లేకుండా. కాబట్టి ఈ మొట్టమొదటి వాక్యాన్ని, ఈ మొట్టమొదటి యొక్క పదాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక, ప్రభు ఆశీర్వదించునుగాక. రెండవదిగా మనం గమనించినట్లయితే చదవండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 16:3. నేను ఇలాగ అందును, ఏమంటారు? హలో ఏమంటారు? చెప్పండి. నేను ఇలాగ అందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. హల్లెలూయా. నేను ఇలాగ అందును,
ఎవరంటున్నారు ఈ మాట? కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నేను ఇలాగ అంటాను, భూమి మీద ఉన్న భక్తులే చాలా శ్రేష్టమైన వారు. ఈ లోకంలో చాలామంది భక్తులు ఉన్నారు, నీతిమంతులు అనబడేవారు చాలా. మేము కూడా భక్తులే, మేము కూడా నీతిమంతులమే, మేము కూడా అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలము ఇష్టలు అన్నమాట. దేవునికి ఇష్టలుగా మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. మనము భక్తులు శ్రేష్ఠులు అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. భక్తులే శ్రేష్ఠులంట. ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళు శ్రేష్ఠులు. హల్లెలూయా. భూమి మీద ఉన్న యొక్క భక్తులందరికంటే ఎవరైతే దేవుని యందు, యేసయ్య యందు భయభక్తులు కలిగి ఉంటారో భక్తి వలన మనకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని యొక్క భయము వలన మనకు పవిత్రత కలుగుతుంది. దేవుని భక్తి వలన నువ్వు భక్తి చేస్తున్నావంటే రాబోతున్న యొక్క దినాలలో దేవునికి ఇష్టడని దాని అర్థం అన్నమాట. నువ్వు ఇష్టకరమైన భక్తి చేయాలి. భక్తిలో ఉన్న యొక్క శక్తిని ఈ దినాన మనం పొందుకోవాలి. చూడండి, యెషయా గ్రంథంలో హెప్సిబా అంటే ఇష్టురాలు, బ్యూలా అంటే పవిత్రురాలు. నువ్వు దేవుని యందు భయము భక్తి గాలి ఇష్టలుగా మార్చబడిన తర్వాత పవిత్రురాలుగా మార్చబడతావు. హెప్సిబా అంటే ఇష్టురాలు అని అర్థం. నువ్వు హెప్సిబాగా మార్చబడాలి, ఇష్టురాలుగా, దేవునికి ఇష్టురాలుగా, బ్యూలాగా మార్చబడాలి, పవిత్రురాలిగా. వాళ్ళే భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇలాంటి మంచి మంచి పేర్లు ఈ దినాన్ని మనం పెట్టుకోవాలండి. హెప్సిబా పేరుందా? ఉంది. హెప్సిబా అంటే దేవునికి ఇష్టురాలని దాని అర్థం. బ్యూలా అంటే పవిత్రురాలని దాని అర్థం అన్నమాట. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా మార్చబడాలి. చూడండి, దానియేలు ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. సాతానుగాడు తర్వాత ఇంకెంతో మంది దూతలు, సాతాను దూతలు ఎన్నో ఆటంకాలు పరుస్తూ ఉన్నారు. 21 రోజులు ఉపవాసం. చివరిగా ఏమంటున్నాడంటే, దేవుడు నీ మనవిని ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. నీ మనవిని ఎందుకంటే నువ్వు చాలా ఇష్టడవు దేవునికి. నీ నోట నుండి వచ్చిన ప్రతి మాట దేవునికి చాలా ఇష్టకరమైనది. నువ్వు చాలా ప్రియుడుగా ఉన్నావు దేవునికి. అందుకనే నువ్వు చేసే ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నాడు, ఉత్తరాన్ని దయచేసి ఉన్నాడు. నీ మనవిని దేవుడు ఆలకించి ఉన్నాడని ఆయన దేవుని యొక్క దూత వచ్చి దానియేలును బలపరుస్తున్నదనమాట. ఎప్పుడైతే దూత వచ్చి ఆ విధంగా మాట్లాడిందో అతను దేవుని యొక్క సన్నిధిలో నూతనమైన బలాన్ని పొందుకుంటున్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవునికి ఇష్టడుగా మార్చబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన చేసేవాడు దానియేలు ఎంతో చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు చేసేవాడు, దేవుని యొక్క సన్నిధిలో మనవి చేసేవాడు. అందరికీ దేవుడు చూపించలేదు, కానీ దానియేలును ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించి, ఎందుకంటే దానియేలుకు దేవుడు రాబోతున్న యొక్క వాటినన్నిటిని, జరగబోయే వాటినన్నిటిని దేవుడు కళ ద్వారా, దర్శనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. అందరూ సంతోషంగా చెప్పండి హల్లెలూయా. నువ్వు నాకు ఇష్టురాలివి, నువ్వు నాకు ప్రియుడివి. భూమి మీద ఉన్న యొక్క భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళు నాకు కేవలము ఇష్టులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉన్నారో వాళ్ళ జీవితంలో పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించునుగాక. చెప్పాలి, ఆశీర్వదించునుగాక. చిన్న పిల్లలనేమి పెద్దలనేమి యవనస్తులనేమి యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని ఆశీర్వదించునుగాక. చెప్పాలి హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈ విధంగా ఆశీర్వదించబడునుగాక. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే నిశ్చయముగా నీ చేతుల కష్టాజితాన్ని నువ్వు అనుభవిస్తావు అన్నమాట. అనుభవించలేదా? చెప్పండి, ఆమె చెప్పండి. ఏందంత డల్గా ఉన్నారు? చెప్పాలి హల్లెలూయా. నిశ్చయముగా నీ చేతుల కష్టాజితాన్ని దేవుడు నిన్ను అనుభవించేటట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నేను వారికి లాగు చేస్తాను. వారు ఎవరంటే
నాకు ఇష్టమైన బిడ్డలుగా మార్చబడాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి, భక్తి కలిగి ఉండాలి, భయము భక్తి కలిగి ఉండాలి, వాళ్ళ కష్టాజితాన్ని నేను ఆశీర్వదిస్తానని, ప్రతి రూపాయిని దేవుడు ఆశీర్వదిస్తారని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడండి. కాబట్టి దినాన మనము మన జీవితంలో జరగబోయే ఆశీర్వాదాలు ఏంటి? భక్తి వలన వారికి ఎలా జరుగుతుంది, దేవుడు ఎందుకు చేస్తున్నావు మన జీవితంలో అంటే, వాళ్ళ జీవితంలో నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉందురుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి నీ కష్టాజితాన్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని యొక్క బల్ల చుట్టూ నీవు, నీ భార్య, తర్వాత భార్య, భర్త, పిల్లలు, మీ బంధు మిత్రాదులందరూ, స్నేహితులందరూ కూర్చొని చక్కగా భోజనం చేయబోతూ ఉన్నారు సంతోషంగా. హల్లెలూయా. సమాధానాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నారు. హల్లెలూయా. భార్య ద్రాక్షవల్లి వలె ఉండునట్లుగా నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు, నీ భార్య ద్రాక్షవల్లి వలె, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండునట్లుగా దేవుని యందు భయము భక్తి కలిగి, ఎవరైతే నిజమైన భక్తి కలిగి ప్రభు సన్నిధిలో ఆ భక్తులుగా మార్చబడుతున్నారో వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేయబోతున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మూడో మాటగా మనం గమనించినట్లయితే, వారు ఎవరు, వారికి దేవుడు ఎందుకు చేస్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలని అంటూ చదవండి. మూడో మాటగా యెషయా గ్రంథం 48వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 48 2వ వచనం. వారు మేము పరిశుద్ధమైన పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు, సైన్యములకు అధిపతి యొగు యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా. చూడండి ఈ వాక్యంలో వారు ఎవరు, వారికి దేవుడు ఎందుకు చేస్తున్నాడు? దేవుడు ఎందుకు చేయాలండి? మీకు దేవుడు ఎందుకు చేయాలి? ఎందుకని దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి? వారికి ఇలా జరుగుతుందని దేవుడు నీకు ఎందుకు వాగ్దానం చేస్తున్నాడు? వారు ఎవరంటే, ఎందుకని దేవుడు మీకు చేస్తూ ఉన్నాడు? వారు మేము పరిశుద్ధమైన పట్టణమస్తులమని పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయించేవారు అన్నమాట. మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకోవాలి. ప్రభు బల్లార్దనకు రొట్టె ద్రాక్షరసం ఇవ్వబడుతుంది. మీరే పరిశుద్ధపరుచుకున్నవారు, దేవుని పేరు అంటే దేవుని బిడ్డలు, దేవుని కుమారులని పేరు పెట్టుకున్న వాళ్ళు, విశ్వాసులైన వారు ఏం చేయాలంటే, మీరు దేవునిని ఆశ్రయించాలి, దేవుని యొక్క నామాన్ని ఆశ్రయించాలి. పరిశుద్ధపరచబడమే కాకుండా, శుద్ధీకరించుకోవడమే కాకుండా, ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఆశ్రయించాలి. ఆయన రెక్కల నీళ్ళలోనికి అందరూ వచ్చుదురుగాక. అందరూ సంతోషంగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, వారు మేము పరిశుద్ధమైన పట్టణస్థలమని పేరు పెట్టుకొని, మీరేం పేరు పెట్టుకున్నారు? హెప్సిబాని పేరు పెట్టుకున్నారు, బియులాని పెట్టుకున్నారు, తర్వాత కీర్తనాన్ని పేరు పెట్టుకున్నారు, దేవుని పేరు పెట్టుకున్నారు. దేవుడే మీకు పేరు పెట్టారు. మీరు దేవుని యొక్క భక్తులైపోయారు. మీరు చాలా ఇష్టలు అన్నమాట దేవునికి. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ మీరు పరిశుద్ధపరుచుకోవాలండి. పరిశుద్ధులైన వారు ఆశ్రయిస్తారు. ఎవరైతే పరిశుద్ధపరచబడతారో యేసు రక్తము చేత, వాళ్ళు ఎవరంటే దేవుని ఆశ్రయించే ప్రజలు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. దేవునిని ఆశ్రయించే ప్రజలు. హల్లెలూయా. చూడండి, మీరు దేవుని ఆశ్రయించినంత కాలము, ఏం జరుగుతుంది మీ జీవితంలో అంటే, మీరు వర్ధిల్లుతారన్నమాట. ఎంతమంది దేవుని ఆశ్రయిస్తున్నారండి? ఈ వాక్యాన్ని వింటున్న మీరు పరిశుద్ధపరుచుకొని, ఆయన రక్తము ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధపరుచుకొని దేవునిని ఆశ్రయించి ఆయన రెక్కల నీడలోకి ఎంతమంది వస్తున్నారు? అలాంటి వారు రాబోచిన దినాలలో వర్ధిల్లుతారన్నమాట.
వాళ్ళ కుటుంబం దీవించబడుతుంది. చూడండి, ఉజ్జియా దినములలో మనం గమనించినట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనంలో ఏం రాయబడింది అంటే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉజ్జియా చూడండి, యూదా రాజు అన్నమాట. ఈ ఉజ్జియా యూదులు పరిపాలించే ఒక చక్కటి రాజు అన్నమాట. ఆ దినములలో అతని యథార్థవంతుడు ఎన్నో కార్యములు చేసి ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన ఆ యొక్క జకర్యా దినములలో ఏం జరిగింది? దేవుని ప్రత్యక్షత విషయంలో మనము జ్ఞానం కలిగి ఉండాలంట. దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో మనము తెలివి కలిగి ఉండాలంట. ఎప్పుడైతే మనము దేవుడు ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనము కొరకు ఎవరైతే జ్ఞానముతో వివేకముతో ప్రవర్తిస్తారు, ప్రభువా మీ ప్రత్యక్షత నాకు కలుగునట్లుగా తెలివి దయచేయండి, జ్ఞానం దయచేయండి, వివేకం దయచేయండి అని ఆ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలన్నమాట. అప్పుడు ఆశ్రయించినప్పుడు మన జీవితంలో ప్రభు ఏం చేస్తాడంటే, ఆశ్రయించినంత కాలం ఆ ప్రత్యక్షత ఎవరికి ఆ ప్రత్యక్షత దేవుడు ఇస్తాడు. ప్రత్యక్షత ఉండాలండి, ప్రత్యక్షత ఉండాలి, దేవుని యొక్క ప్రత్యక్షత. ఒకవేళ దేవుని ప్రత్యక్షత లేకపోతే దేవుని యొక్క రాకడలో నువ్వు ఎత్తబడలేవు. యేసుక్రీస్తు ప్రత్యక్షత నీకు ఉండాలండి. దేవునిని ఆశ్రయించే బిడ్డలు వర్ధిల్లుతారు. దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో చూడండి, ఆ దినాన ఉజ్జియా దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగి ప్రవర్తించాడంట, జ్ఞానము కలిగి ప్రవర్తించాడంట, వివేకం కలిగి ప్రవర్తించాడంట, హృదయపూర్వకంగా ఆయనను ఆశ్రయించి ఉన్నాడంట. అందుకనే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారు. కాబట్టి దినాన దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో ఎంతమంది పూర్ణ హృదయముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ వివేకముతో దేవుడు నాకు ప్రత్యక్షం కావాలి, ప్రభువు నాకు కనబడాలి, ప్రభు నాతో మాట్లాడాలి, గగనము చీల్చుకొని వచ్చినప్పుడు ఆయన నేను చూడాలని ఎంతమందికి ఆ యొక్క వివేకం ఉన్నది, ఎంతమందికి జ్ఞానం ఉన్నది? ఈ దినాన ఉజ్జియా దేవుని యొక్క సన్నిధిలో అధికంగా బలాభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే, చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకని అతని జీవితంలో కార్యములు దేవుడు చేశారు. అనేక మంది అతని చేతి కింద ఉన్నారు. అనేక మంది వచ్చి అతనికి కానుకలు ఇస్తున్నారు, తర్వాత దశమ భాగములు ఇస్తూ ఉన్నారు. తర్వాత అతని చేతి కింద అనేక మంది ఉన్నట్టుగా ఆ లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ దినాన దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవునిని ఎవరైతే చేయి పట్టుకుంటారో, యేసయ్యను ఆ యొక్క కన్నులారా చూడాలని ఎవరైతే ఆశిస్తూ ఉంటారో, దేవుడు మీ జీవితంలో ఆశీర్వదించునుగాక, సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అతని జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. అతనికి కీర్తి ఘనత కలిగినట్లుగా పరిశుద్ధ లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఉజ్జియాకు దేవుడు ఏమై ఉన్నాడంటే, దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉంది. దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉందండి. ఎజ్రా కాలంలో కూడా మేలు కలుగునట్లుగా దేవుని యొక్క హస్తము మాకు తోడుగా ఉన్నందున మేము ఇక్కడ నుండి బయలుదేరుతున్నాము. దేవుని యొక్క హస్తము మాకు తోడుగా ఉన్నందున మేము యెరూషలేము మందిరం కట్టడానికి బయలుదేరుతున్నామని ఎజ్రా చెప్తూ ఉన్నాడు. కాబట్టి దినాన రాబోచిన దినాలలో దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉండాలంటే దేవునిని ఆశ్రయించాలి. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మేలు కలుగుటకై ఆయన ఆశ్రయించే వారందరికీ దేవుడు తోడై ఉండునుగాక, దేవుడు తోడై ఉండునుగాక, దేవుడు నీకు తోడై ఉండునుగాక, దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఎప్పుడైతే దేవుడు నీకు తోడై ఉంటాడో, ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తాడో, ఆయన హస్తం నీకు తోడై ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చివరిగా మనం వారు ఎవరు, వారికి దేవుడు ఎందుకు చేస్తూ ఉన్నాడు?
వాళ్ళు ఎవరండి? మొట్టమొదటిగా వారు ఆయన మార్గములలో నడుచుచు ఏ పాపము చేయని వారు. రెండవదిగా మనం గమనించిన రెండవది ఏంటి? దేవునికి ఇష్టలు. నీలాగందును భూమి మీద ఉన్న యొక్క భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళకు చాలా నాకు ఇష్టం. కాబట్టి మనము భయము భక్తి కలిగి ఆయనకి ఇష్టంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. రాబోతున్న యొక్క దినాలు వారికి దేవుడి లాగూ జరుగుతుందన్నమాట. మూడోదిగా మనం గమనించినట్లయితే వాళ్ళ జీవితంలో మూడోదిగా ఏంటి? వారు పరిశుద్ధులైన వారు దేవునిని ఆశ్రయించారు కాబట్టి వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తారు. నాలుగోదిగా మనం గమనించినట్లయితే చదవండి యొక్క వాక్యాన్ని. నాలుగోదిగా చదవండి యెషయా గ్రంథము 65వ అధ్యాయము. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 16వ వచనము చదవండి. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. హల్లెలూయా. చూడండి, ఈ వాక్య నాలుగో మాటగా మనం గమనించినట్లయితే వారు ఎవరు? వారికి దేవుడు ఎందుకు చేస్తాడు? ఈ గుంపులో నువ్వు ఉన్నావా? వారు అనే గుంపులో మీరు ఉన్నారా? వారు అనే గుంపులో ఎవరైతే ఉన్నట్లయితే దేవుడు మమ్మల్ని చూడండి ఆశీర్వదిస్తాడనే నమ్మేవారు అన్నమాట. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవాలని కోరుకున్నవాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించవాలని ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, దేశంలో మీరున్నారండి. ఏ దేశంలో మీరున్నారు? భారతదేశంలో మీరున్నారు. ఈ రాష్ట్రంలో మీరున్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశంలో ఉంటున్న మీరు ఎవరిని నమ్మాలంట? నమ్మదగిన దేవుడినే నమ్మాలంట. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. ఎంతోమంది ప్రపంచంలో దేవుళ్ళు అనేబడేవారు చాలామంది ఉన్నారు. కానీ నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తారని నువ్వు కోరుకున్నట్లయితే ఈ దేశంలో దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక. చెప్పాలి ఆమేన్. ఈ విధంగా కోరుకొని ఎవరైతే నమ్ముతారో దేవుడు నన్ను ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, ఈ సంఘంలో నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెను చెప్పరా మీరు? ఆశీర్వాదాలు వద్దా? చెప్పాలి హల్లెలూయా. దేవుడు రాబోతున్న దినాల్లో ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడని నమ్మే వారినే దేవుడు ఆశీర్వదిస్తారంట. అదే ఆ వాక్యంలోని అర్థం. అదే ఆ వాక్యంలోని అర్థం ఏంటంటే, దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలెనని. దేశంలో ఏంటి? దేశం అంటే ఏంటి చెప్పండి. దేశం అంటే భారతదేశం. ఈ దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలని కోరుకున్నవాడు నమ్మదగిన దేవుడు ఒకడున్నాడు, నమ్మదగిన సహాయకుడు, సజీవుడైన దేవుడు ఒకడున్నాడు అని ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలంట. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అర్థమైందా లేదా? దావీదు ఉన్నాడు, చాలా చిన్నవాడండి, చాలా చిన్నవాడు దావీదు. సౌలేమో పెద్దవాడు. కానీ అతను చిన్నవాడైనప్పటికీ ఆ అడవి ప్రాంతంలో ఎంతో దేవుని మీద విశ్వాసం ఉంచి దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు, నా జీవితంలో ఏదో ఒక కార్యం చేయబోతున్నాడని చిన్నప్పటి నుంచే నమ్మాడంటమాట దావీదు. అడవిలో వెళ్ళినా, ఎలుగుబంటి వచ్చినా, సింహమే ఎదురైనా, ఏది ఎదురొచ్చినా ఈ దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై, నమ్మిక ఉంచిన వాడై ఆ దేశంలో చిన్నవాడే. దావీదుకు బలం లేదు, బలహీనుడే. కానీ ఫ్యూచర్లో దేవుడు ఆశీర్వదిస్తాడు అని, అతను రాజు అవుతాడని తెలియదు, కల కూడా కనలేదు, దర్శనం కూడా దేవుడు ఇవ్వలేదు.
కానీ అతని హృదయంలో ఏదో ఒక ఆలోచన పుడుతూ ఉన్నది, ప్రేరేపణ వస్తుంది. నేను ఏదో నా జీవితం ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలని పాట పాడుకుంటున్నాడు అప్పుడే దావీదు. ఇప్పుడు అనుకుంటున్నారు, అప్పుడే పాడుకున్నాడు దావీదు. ఏదైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవని మనసులో పాడుకుంటూ ఉన్నాడు అనమాట. పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అనమాట. ఆరాధిస్తూ ఉన్నప్పుడు చూడండి, అనేక మంది వచ్చారు, తన అన్నదమ్ములు వచ్చారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించలేదన్నమాట, అభిషేకించలేదు. కానీ దావీదును దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. కానీ అప్పుడు కూడా రాజు కాలేదన్నమాట. రాజు ఎప్పుడయ్యాడంటే, సౌలు దావీదును తరుముతూ ప్రాణాలు తీయాలని వస్తున్న సమయంలో అతన్ని ఏం చేశాడంటే క్షమిస్తూ వచ్చాడనమాట. ఆ గృహలో సౌలు ఒక గృహలో దొరికాడు, కానీ అతన్ని చంపలేదు, ఉపకారం చేశాడు. ఎందుకంటే అతనికి ఆ మనస్సు ఎందుకు కలిగిందంటే, ఇతను రాజు, కానీ దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మిక, విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు రాజుగా మార్చబడ్డాడు. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఈ దేశంలో ఉంటున్న నీవు, ఈ సేవలో ఉంటున్న నీవు, విశ్వాసిగా ఉంటున్న నీవు, ఫ్యూచర్లో నమ్మదైన దేవుడు ఒకడు ఉన్నాడని నువ్వు నమ్మి మందిరానికి రావాలి, నమ్మి ప్రార్థన చేయాలి, నమ్మి విశ్వసించి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలి. నువ్వు నమ్మకపోతే దేశంలో ఆశీర్వదించబడలేవు. నువ్వు విశ్వసించకపోతే రాబోచిన దినాలు నువ్వు దీవించబడలేవు. వారు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని నమ్మేవారు అందరూ కాదండి. ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఈ దేశంలో ఫ్యూచర్లో ఎన్ని ఎదురొచ్చినా, సౌలు లాంటి వాళ్ళు వచ్చినా, బాధలే అనుభవించుచున్న ఆ యొక్క శరీరంలో యొక్క రోగాలే వచ్చినా, ఏది అయినప్పటికీ దేవుడు నన్ను ఆశీర్వదించునుగాక. యెహోవా వలన ఆశీర్వదించబడిన వారలారా లోనికి రమ్మన్నట్లుగా ఈ దినాన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు ఖచ్చితంగా నమ్మినట్లయితే తప్పనిసరిగా దేశంలో ఉన్నతమైన స్థలములలో దేవుడు నిన్ను నింపునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుడంట మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. అహరోను వంశస్థులందరినీ ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన నమ్మాలండి. నమ్మాలి అంటే ఆయన కనబడడు కదా, ఎలా నమ్ముతారు? యేసుప్రభు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నాడు యేసుప్రభు అండి, ఇక్కడ ఉన్నాడు. ఎంతమందికి కనబడుతున్నాడు ఆయన? యేసుప్రభు ఇక్కడ కూర్చున్నాడండి, స్తుతి సింహాసనాసనుడే ఉన్నాడు ఇక్కడ. ఆయన నమ్మదగిన దేవుడు, సజీవుడు ఇక్కడ ఉన్నాడండి, నేను కాదు ఇక్కడ. ఆయన అదృశ్య స్వరూపిగా ఇక్కడ ఉన్నాడు. ఎంతమందికి ఈ విధంగా నమ్మిక ఉంది? యేసు ప్రభు ఎంతమందికి కనబడుతున్నాడు ఇక్కడ ఈ బలిపీఠం మీద? ఇక్కడ యేసు ప్రభు ఎంతమందికి కనబడుతున్నాడు? ఇక్కడున్న యేసయ్యను ఎంతమంది నమ్ముతున్నారు? అలాంటి ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? ఆత్మస్వరూపైన సజీవుడైన యేసయ్యని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి. ఈ దేశంలో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. నమ్మదగిన దేవుడు నీకు సహాయము చేయునుగాక. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. ఇలాగే ఉండండి, ఇలాగే నమ్మిక ఉంచి. ఈ వాక్యాన్ని విని మర్చిపోతారా? ఈ చెవులో విని ఆ చెవులో మర్చిపోతారా? వదిలేస్తారా? అలా కాదండి. వారు ఎవరు? వారికి లాగు జరుగును. వారు వేడుకొనొక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేసిండగా నేను ఆలకించి. 2 విషయాలు చెప్పాను నేను. వారికి లాగు జరుగును, ఏం జరుగుతుందో చెప్పాను. మొట్టమొదటిగా వారు ఎవరో చెప్పాను అనమాట. వారు ఎవరంటే 4 విషయాలు చెప్పాను. వారికి ఏమి జరుగుతుందో చెప్పాను. కాబట్టి విన్న వాక్యాన్ని తీర్మానం చేసుకోవాలి.